పల్లెటూరిలోని పాత బావి గురించి అందరికీ తెలిసిన ఓ చర్చ ఉంది. ఆ బావిలో బంగారు నాణేలు ఉంటాయి, కాని తీసే ముందు 10 సార్లు ఆలోచించు అని పెద్దలు ఎప్పుడూ చెబుతుండేవారు. కాని ఆ మాటలు వినేవాళ్లెవరూ లేరు. ఒకరోజు ముగ్గురు స్నేహితులు రాము, సీత మరియు బాలు ఆ బావి గురించి విన్నాక ఎగిరి గంతేశారు. బంగారం! మనం ధనవంతులం కావచ్చు అని రాము ఆనందంగా అన్నాడు. సీత మాత్రం కొంచెం భయపడుతూ అది నిజమా లేక పిచ్చి కథా అనుకుంది. కాని బాలు మాత్రం జోక్గా తీసుకుంటూ బంగారం దొరక్కపోతే కనీసం బావిలో స్నానం చేస్తూ ఫుల్ ఫన్ చేసుకుందాం అన్నాడు. రాత్రిపూట ముగ్గురు బావి దగ్గరకు వెళ్లారు. చుట్టూ జనం ఉండకపోవడంతో వాళ్లు టార్చ్ లైట్లు వేసి బావి లోపల చూశారు. లోపల ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. అది బంగారం! అని రాము గట్టిగా అరిచాడు. సీత మాత్రం కంగారుగా మనిషికి బంగారం పైనుండే గెలుపు ఉంటుంది, నీకది తెలుసా అని హాస్యంగా చెప్పింది. బాలు ఒక తాడుతో బావిలోపలికి దిగుతూ ఉండగా ఒక్కసారిగా బావిలోపల ఏదో శబ్దం వచ్చింది. గోర్ నా బంగారం అంటూ ఒక్క పేగు పీల్చేలా శబ్దం వినిపించింది. ఇది భూతమా అని సీత గట్టిగా అరిచి వెంటనే పరుగెత్తాలని చూసింది. కాని రాము నవ్వుతూ ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్న బంగారాన్ని ఏం చేసుకుంటాయి? అన్నింటికీ గూగుల్ పే ఉందిగా. బాలు బావిలోపల బంగారు నాణేలతో బయటకు రావడమే ఆలస్యం. ఒక్కసారిగా తెల్లని చీరకట్టుతో ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. అది పెద్దవాళ్లను భయపెట్టడానికి కష్టపడుతూ ఇది నా బంగారం, నా ఆత్మకు శాంతి కలగదు అంటూ హవ్వో అంటూ అరుస్తోంది. రాము ఓపికగా దెయ్యాన్ని చూసి నువ్వు ఈ నాణేలతో ఏమి చేస్తావ్? బంగారాన్ని పక్కన పెట్టి నువ్వు హాలీవుడ్కు వెళ్ళు. నీ పర్సనాలిటీతో ఓ మంచి హారర్ మూవీలో ఛాన్స్ వస్తుంది అని చెప్పాడు. సీత భయంతో ఉన్నా రాము మాటలకి ఒక్కసారిగా నవ్వేసింది. అప్పుడు దెయ్యం తల ఎత్తి ఇది అంతేనా? నా సీరియస్ డ్రామాను కామెడీగా మార్చేశారు. నిజం చెప్పండి, ఎక్కడెక్కడ బావుల్ని చూస్తే భయపడతారు అని ఆలోచనతో నిలబడ్డది. ఆ ముగ్గురు నాణేలను బావిలోనే వదిలేసి పరుగులు పెట్టారు. ఇక నేను ఒలింపిక్ పందెం ప్రారంభించాలనుకుంటున్నా. అప్పటినుండి ఆ బావి పక్కన ఎవరూ వెళ్లలేదు. కాని ఆ దెయ్యం ఒక హారర్ కామెడీ సినిమాకి ఫేమస్ అయిపోయిందట.